అయ్యో! మీరు తెచ్చుకున్న కొత్తిమీర, పుదీనా తొందరనే ఖరాబయితుందా? మార్కెట్ నుంచి అట్లా తెచ్చుకొని తెల్లారంగానే ఇట్లా ఖరాబయిపోతున్నాయి. అయితే గీ వీడియో మీకోసమే. మరి వీడియో ఏందో చూసే ముందు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు శివాని వ్లాగ్స్. మరి ఈరోజు ముచ్చట ఏందంటే, అవును మీరు కొత్తిమీర, పుదీనా ఎట్లా స్టోర్ చేసుకుంటారో నేనైతే గిట్లా స్టోర్ చేసుకుంటా. గిట్లా స్టోర్ చేసుకుంటేనైతే చాలా రోజులు మంచిగుంటదన్నట్టు. అసలు ఖరాబ్ కాదు. ఒక 1 వీక్ వరకైతే మంచిగుంటది. మాకు ఇట్లా మేము కూరగాయలు తీసుకొచ్చుకున్నప్పుడు ఎక్కువ తక్కువన పుదీనా, కొత్తిమీర తీసుకొచ్చుకుంటాం అన్నట్టు. ఇంగ అయితే అది నిల్వ ఉంచుకోవడానికి అనేసి నేను ఇట్లా ఇట్లా ప్రిపేర్ చేసి పెట్టుకుంటా. ఏం లేదండి మంచిగా అన్నీ సాఫ్ జేసుకోవాలి. ఫస్ట్ కొత్తిమీరను, పుదీనా అందులో ఉన్న వేస్టేజ్ అంతా పక్కకు తీసేయాలి. మంచిగా ఇట్లా కట్ చేసుకుంటా. ఇట్లా నేను తుంచుకుంటా అన్నట్టు పుదీనానైతే. ఇగ కొత్తిమీరనైతే ఇట్లా మంచిగా సమానంగా ఇగ కట్ చేసుకుంటా. చేత్తోనే తుంచుతా దాన్ని గూడా దాదాపు ఎప్పుడైనా చాకుతోనైనా ఇట్లా కట్ చేసుకుంటా. ఇంకా అంతానైతే న్యూస్ పేపర్‌లో ఇట్లా మంచిగా పెట్టేసి ఇంకా ర్యాప్ చేస్తా అన్నట్టు. ఇంకా నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇట్లా చేసి ఇంకా నా దగ్గరైతే నాతోని ఈ ఒక బాక్స్ ఉంది. ఈ బాక్స్‌లో మంచిగా స్టోర్ చేసుకుంటే ఇట్లా 1 వీక్ దాకా మంచిగా ఫ్రెష్‌గా ఉంటదన్నట్టు. మనకి ఎప్పుడు కావాలన్నా అప్పుడు తీసుకోవచ్చు. ఇంకా ఖరాబ్ కాదు. అండ్ ఈ ఐడియా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టడం అస్సలే మర్చిపోకండి. అండ్ మీరెట్లా స్టోర్ చేసుకుంటారో కూడా నాకు కామెంట్‌లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండబ్బా.